నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని పోచమ్మ మైదాన్లోని చౌరస్తా నుండి రీగల్ షూమార్ట్ వరకు ఉన్న షాపుల భవనాలను కూల్చివేస్తున్నారు. పోచమ్మ మైదానం స్థల వివాదం కొన్నేళ్లుగా రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఆ స్థలం తమదంటే తమదని అటు సింగరేణి సంస్థ, ఇటు పట్టదారులు కోర్టు మెట్లెక్కారు. సర్వేలు జరిగాయి. సర్వే నెంబర్ 1 నిర్మాణాలు ఉన్న స్థలం మరొకటంటూ కొన్ని భవనాల వెనక భాగం పాక్షికంగా ఇదివరకే కూల్చివేశారు. కాగా మంగళవారం సాయంత్రం భారీ పోలీసు బందోబస్తు మధ్య 5 పొక్లైన్లతో అక్రమ నిర్మాణాలంటూ పలు షాపుల భవనాల కూల్చివేత పనులను చేపట్టారు. షాపు యజమానుల అభ్యర్థన మేరకు పోలీస్ సిబ్బంది సామాను తరలించడానికి కొంత సమయం ఇవ్వడంతో షాపు యజమానులు వీలైన మేర ఫర్నిచర్, షాపులోని సామాగ్రి తరలించారు. కాగా ఈ కూల్చివేతలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం నాటి జనాభా వారి అవసరాల మేరకు నిర్మించిన రహదారులు అనుకూలంగా ఉన్నప్పటికీ నేడు పెరిగిన ప్రజా రవాణా, వ్యక్తిగత వాహనాలు, సరియైన పార్కింగ్ స్థలం లేక వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని, పండగలకు పబ్బాలకు లక్ష్మీనగర్లో షాపింగ్ కోసం నడవడం కూడా గగనమని, రహదారుల విస్తరణే సరైన నిర్ణయమని సాధారణ ప్రజలు అభిప్రాయపడుతుండగా, నాటికి నేటికి కార్మికుల సంఖ్య తగ్గిందని, కొత్త రిక్రూట్మెంట్లు పెద్దగా ఏమీ లేవని, వారిపై ఆధారపడిన చిన్న చితక వ్యాపారస్తుల సంఖ్య తగ్గిందని, ఇప్పటికే షాపింగ్ కోసం ప్రజలు మంచిర్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నారని, ఫ్లోటింగ్ జనాభా ఏమీ ఉండని గోదావరి ఖనిలో ఈ కూల్చివేతలు, విస్తరణ అవసరమా అని వ్యాపారస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూల్చివేతలతో పునర్నిర్మాణాలకు లక్షలాది రూపాయలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఏది ఏమైనా ఈ కూల్చివేతలు, రహదారుల విస్తరణలతో గోదావరి ఖని రూపురేఖలు మారుతున్నాయి. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.